ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన తెలుగు డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళిని ఒక వ్యక్తి చంపాలనుకున్నారు. అయితే ఆ వ్యక్తి రాజమౌళిని నేను చంపి రాజమౌళిని మహాత్ముని చేయలేను, నేను గాడ్సేన్ కాలేను, రాజమౌళికి నాకు చాలా గొడవలు ఉన్నాయి, రాజమౌళి నన్ను టార్చర్ పెట్టాలనుకుంటున్నాడు, రాజమౌళి నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు అని ఈరోజు మధ్యాహ్నం ఒక సంచలనమైన ఒక సెల్ఫ్ వీడియో, సూసైడ్ వీడియో రిలీజ్ చేశారు ఇంకో ఫ్రెండ్కి. ఇంతకీ ఈ వివరాల్లోకి వెళ్తే మనం కొద్ది చరిత్రలోకి వెళ్ళాలి. ఏంటంటే అది రాజమౌళి గారి గురించి మనందరికీ తెలుసు. అతను ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, ముఖ్యంగా మన ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన ఒక గొప్ప డైరెక్టర్. బాహుబలి 1, బాహుబలి 2, తర్వాత RRRతో, RRRతో. అయితే అతను ఎంత గొప్ప డైరెక్టర్ అయినా చిన్న చిన్న లోపాలు ఉంటాయని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సరే పాయింట్కి వద్దాం. ఉప్పలపాటి శ్రీనివాస్ గారు, ఇతను రాజమౌళికి చిన్నప్పటి నుంచి స్నేహితుడు. అంటే దగ్గర దగ్గర 35-34 సంవత్సరాల నుంచి రాజమౌళి గారు ఇతను బెస్ట్ ఫ్రెండ్స్. ఇతనే కాదు, కీరవాణి గారు, ఇంకా మైత్రి మూవీస్ దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ ఇంకొక అతను చక్రి గారు, ఇలా చాలామంది ఉన్నారంట. అయితే ఈ స్టోరీ ఎప్పుడు జరిగిందంటే 34 ఏళ్ల క్రితం శాంతినివాస్ అనే ఒక సీరియల్కి రాజమౌళి గారు డైరెక్టర్. అప్పుడు ఈ ఉప్పలపాటి శ్రీనివాస్ గారు, మన రాజమౌళి గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక అమ్మాయిని లవ్ చేశారంట. అది మనం అచ్చం మన ఆర్య సినిమాలాగా ఉంటుందంట. అది కూడా మనం చెప్పాల, ఉప్పలపాటి శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే రాజమౌళి గారు అన్నారంటే ఒరే అమ్మాయిని నాకు వదిలే నేను చూసుకుంటా అన్నారంట. అది కాదురా ముగ్గురు కలిసి ఉందాము అని ఉప్పలపాటి శ్రీనివాస్ గారు అన్నారంట. అయితే అతను వద్దు బాగుండదు సమాజానికి అన్నారంట. సరే ఒక పని చేయి, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నలుగురిని కలిసి ఒక ఇంట్లో ఉందాం అన్నారంట, ఏదో ఆ వయసులో తగ్గట్టుగా. అయితే అది వద్దన్నారంట రాజమౌళి. సరే ఇక్కడ సస్పెన్స్ మనకి చాలామందికి అర్థం కావట్లేదు. సరే దాన్ని అలా ఉంచు. మరి ఇదంతా బాగానే ఉంది కదా, మరి ఉప్పలపాటి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇక్కడ పాయింట్కి వద్దాం. ఒక 2 నెలలు లేదా 3 నెలలు మనకు కరెక్ట్గా అదే అతను చెప్పలేదు. ఇతనికి రాజమౌళి గారికి చిన్న ఏదో గొడవ వచ్చిందంట. గొడవ వస్తే ఇతను సరదాగా ఇంకో ఫ్రెండ్స్తో ఒరే నేను రాజమౌళి నాతో గొడవ పడుతుండో మా చిన్నప్పుడు లవ్ స్టోరీని సినిమా తీస్తానరా అన్నంట. అంతే. ఇంకా రాజమౌళి గారికి, రామారాజమౌళి గారికి వాళ్ళిద్దరికీ ఒక డౌట్ వచ్చేసి మన ఉప్పలపాటి శ్రీనివాస్ గారిని టార్చర్ పెట్టేస్తున్నారంట. ఎంత టార్చర్ అంటే రాజమౌళి గారిని చంపేద్దామన్నంత టార్చరు, లేదా ఉప్పలపాటి శ్రీనివాస్ గారు చనిపోదామన్నంత అంత టార్చరు. పాపం ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏం చేయమంటారని నా బాధలో నన్ను మా వాళ్ళు బాగా టార్చర్ పెట్టేస్తున్నారు, ఫ్రెండ్స్ అందరూ నేను వెళ్ళైపోయాను, కనీసం ఇదైనా నేను మా ఊరిని బెదిరియడానికి కాదు, నేను ఇప్పుడన్నా రాజమౌళికి రామాగారికి అర్థమైద్దో కాదా నా బాధని నేను ఇది పెట్టేశాను, నేను చనిపోతున్నాను. అయితే పాపం అతను చనిపోతే కూడా ఇంకో మాట కూడా చెప్పారు. ఆడదాని వలన మహాభారతం రామాయణ యుద్ధాలు జరిగినాయి అంటే నేను అబద్ధమే అనుకున్నాను, కానీ ఒక ఆడదాని వలన రాజమౌళికి నా గొడవలు వచ్చినాయి. అయితే నేను ఆయన చంపేసి ఆయన మహాత్ముని చేయను, నేను గాడ్సేను కాను, అందుకు నేనే చనిపోతున్నా అని చెప్పి పాపం బాధపడుతూ ఆ వీడియో రిలీజ్ చేశాడు. సరే ఇది నిజమా అబద్ధమా ఏంటి అనేది మనకి ఇప్పటికీ ఎవరికి తెలియదు. రాజమౌళి అన్న చెప్పాలి, లేదా రాజమౌళికి సంబంధించిన ఈ విషయానికి సంబంధించిన ఏం జరిగిందో వాళ్ళన్న చెప్పాలి. సరే చూద్దాం తదుపరి విషయం ఎలా ఉంటుందో ఏమో, మనందరం వెయిట్ చేయడం తప్ప మనకి ఏమీ తెలియదు. జై హింద్.